హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూసిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. యోబు 29వ అధ్యాయము మనం చూస్తే ఎంత చక్కటి మాటలతో 5వ వచనం చూద్దాం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రతి బాధ, కష్టం, వేదన, ఇబ్బందులు అన్నిట్లో కూడా యోబు ఒకటే మాట చెప్తుంది. ఏంటి అంటే, నాకు సర్వశక్తుడు ఇంకా తోడై ఉన్నాడు. దేవుని ఆధీనంలో నేనున్నా. ఎటువంటి పరిస్థితి నాకు సంభవించినా దేవుడు నాకు తోడై ఉన్నాడు. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధులలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిది. ముసలివారు లేచి నిలవబడిది. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలకి అంటుకొని. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు యోబుకు అనుగ్రహించినట్ట. ప్రతి విషయంలో ఆయన బల్ల చుట్టూ ఆయన పిల్లలు, దేవునికి స్తోత్రం, పిల్లలు చనిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిండు. దేవుడు మళ్ళీ బ్లెస్ చేసినప్పుడు మళ్ళీ 10 మంది పిల్లల్ని దేవుడు యోబుకు అనుగ్రహించింది. తను కోల్పోయిన దానికంటే సమస్తము మళ్ళీ 2 రెట్లు దేవుడు యోబుకు అనుగ్రహించి, దేవుడికి స్తోత్రం, నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడుతున్నట్టు కష్టం, బాధ, వేదన, ఇబ్బంది, శ్రమలు అన్నీ మర్చిపోయింది యోబు దేవుని వైపు చూస్తూ. ఆయన ఒకటే మాట అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 19వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యోబు 19వ అధ్యాయము 25వ వచనంలో ఒకటే మాట చెప్తారు. దేవుడికి మహిమ కలుగు. అయితే నా విమోచకుడు దేవుడికి మహిమ కలుగును గాక. సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. యోబు దేవుణ్ణి సజీవుడిగా చూసిందంట. అందుకే ప్రతి శ్రమకి, బాధకి, ఇబ్బందికి, వేదనకి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 29వ అధ్యాయం అంతట్లో కూడా చక్కగా వివరణలు వివరించి, దేవునికి స్తోత్రం, ఆయన ఏమంటుండు 18వ వచనంలో, యోబు 29వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి ఎద్దనే నేను చచ్చెదను, అంశవలే నేను దీర్ఘాయువు గలవాలనగుదును. దేవునికి స్తోత్రం. దీర్ఘాయుతో దేవుడు అలంకరించిండు నన్ను అని ఎంత చక్కటి మాటలతో యోబు వివరిస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి మన స్తోత్రం, గొప్పది అద్భుతాశ్చర్యకారాలు చేస్తాను. తండ్రి యోబును 2 నిమిషాలు ఆశీర్వదించండి. బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.